పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆల్రెడీ మనకు 3వ తారీఖు గ్రహణం ఒకటి ఉంది, చంద్రగ్రహణం. ఆ 3వ తారీఖు సంభవిస్తున్నటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన వీడియో మరియు వృషభ రాశి వారికి కూడా గ్రహణం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే వీడియోలు కూడా మీకు షార్ట్స్ రూపంలో రావటం జరిగింది, కాబట్టి అవి కూడా చూడండి. ఇక్కడ వృషభ రాశి వారికి ప్రస్తుతం కనుక జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ తేదీ నుంచి రాశికి లాభస్థానమైనటువంటి మీనరాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. అనేక రకాలైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. అలానే అంటే వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. అలానే వృషభ రాశి వారికి 10వ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, రాహువు యొక్క సంచారం జరుగుతున్నది. 10వ స్థానంలో రవి, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హై టెన్షన్ క్రియేట్ చేసుకోకూడదు. ఎక్కడైతే మనమే టెన్షన్ క్రియేట్ చేసుకుంటామో తద్వారా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా కొద్దిగా సంయమనంతో ఉండాలి. ఎందుకంటే గొప్ప గొప్ప వార్తలు మొత్తము కూడా ఇక్కడ వృషభ రాశి వారికి అందేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా చెప్పాలంటే 10వ స్థానంలో సంచరించేటటువంటి రవి, రాహు, బుధ, కుజ గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది ఈ 4 గ్రహాల యొక్క చాతుర్గ్రహ కలయిక చాలా అరుదైనటువంటి శక్తి యొక్క కలయిక అని చెప్పాలి. అంటే ఇది సమాజంలో పెద్ద మార్పులకు సంకేతం కావచ్చు. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ, సామాజిక రంగంలో ఉన్నవారికి కానీ, రాజకీయాలలో ఉన్నటువంటి వారికి కానీ పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. అనూహ్యమైనటువంటి నిర్ణయాలు, కొన్ని ఆందోళనలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మీ రాశికి లాభస్థానంలో సంచరించేటటువంటి శుక్ర, శని గ్రహాల యొక్క సంచారం బ్రహ్మాండంగా అంతర్ముఖంగా మార్చుతుంది అని చెప్పాలి. సంబంధాలన్నీ పరీక్షకు గురవుతాయి. నిజమైనటువంటి బంధాలు బలపడతాయి. ప్రేమలో బాధ్యత పెరుగుతుంది. డబ్బు విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఇక ఈ రాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఇది ఆర్థికంగా బ్రహ్మాండమయంగా కలిసి వచ్చేటటువంటి కాలంగానే ఉంటుంది. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం అనేటటువంటిది ఒక అత్యంత కీలకమైనటువంటి సంఘటన. అంటే పేరు ప్రతిష్టలపై ప్రభావం చూపిస్తుంది. స్టేజీ, మీడియా, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనస్సుపై, భావోద్వేగాలపై చంద్రగ్రహణం కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. చాలామందికి అనుకోనటువంటి నిజాలు కూడా బయటపడేటటువంటి కాలంగా ఉంటుంది. కొన్ని సంబంధాలలో నిజస్వరూపం కూడా తెలుస్తుంది. గ్రహణ సమయంలో చేయాల్సినవన్నీ కూడా పర్టికులర్ వీడియోలో తెలియజేశాను. గ్రహణ సమయంలో జపము, ధ్యానము ఇవి చేయాలి. చేయకూడనటువంటి నిర్ణయాలు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటం, కొత్త పనులు చేయటం అనేది మంచిది కాదు. మొత్తంగా ఈ 10 రోజులు కనుక తీసుకుంటే కర్మ మొత్తము యాక్టివేట్ అయ్యేటటువంటి పీరియడ్గా ఉండిపోతుంది. అంటే ఎవరి జీవితం వారికి అద్దంలాగా కనిపించేటటువంటి సమయంగా వృషభ రాశి వారికి ఉండబోతుంది. మరి వృషభ రాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే చంద్రగోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మనస్సు, కుటుంబము, డబ్బు, సంబంధాలపై ప్రత్యక్షమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రధానంగా మార్చి 1వ తేదీ నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టడానికి ఉత్సాహం వస్తుంది. చిన్న ప్రయాణాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. సోదరులతో సంభాషణలు కూడా పెరుగుతాయి. కమ్యూనికేషన్ ద్వారా లాభాలు కూడా కలుగుతాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మంచి ఫలితాన్ని పొందుతారు. దీనికి పరిహారం కూడా ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి. తర్వాత 2వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలో ఖచ్చితంగా 3వ తేదీనే చంద్రగ్రహణం ఉన్నటువంటి కారణం చేత ఇది భావోద్వేగ దశగా ఉంటుంది. ఇంటి విషయాలు కానీ, తల్లి విషయాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, వాహనాలు కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు కానీ,
కొన్ని అంశాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో కొద్దిగా టెన్షన్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు కొన్ని నిర్ణయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పాత కుటుంబ విషయాలు మళ్ళీ బయటపడవచ్చు. మనస్సు కొద్దిగా బరువుగా అనిపించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దానికి కూడా మీకు 3వ తేదీన అంటే గ్రహణం రోజున ఎటువంటి పరిహారాలు చేయాలనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేశాను. ఖచ్చితంగా వీడియో చూడండి. ఇక 4వ తేదీ నుంచి 6వ తేదీ అంటే 4వ తేదీ మధ్యాహ్నం 1:48 నుంచి 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ దశ అని చెప్పాలి. ప్రేమ, పిల్లలు, విద్య, క్రియేటివిటీ రంగాల్లో గొప్ప ఫలితాలు పొందుతూ ఉంటారు. విద్యార్థులకు కూడా స్టడీస్ మీద బాగా ఫోకస్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో లాభాలు రావచ్చు, కానీ అధికమైనటువంటి ఆశలు పనికిరావు. ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి ప్రేమలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు గణపతి ప్రార్థన చేయటం అనేటటువంటి చాలా మంచిది. 6వ తేదీ రాత్రి 10:21 నుంచి 9వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బాగా పని ఒత్తిడి పెరిగేటటువంటి కాలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొంచెం బిజీ అంటే బిజీనెస్ పెరుగుతుందని చెప్పాలి. శత్రువులపై కూడా పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే లీగల్ పరమైనటువంటి విషయాలు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి విషయాలలో కూడా వారికి విజయం కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు వీలైతే చక్కగా సద్బ్రాహ్మణుడికి చక్కటి ఆకుకూరలు దానం చేయండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ సంబంధాలపై కానీ వ్యాపార సంబంధాల మీద కానీ ఫోకస్ పెరుగుతుంది అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి యొక్క మూడు కూడా అర్థం కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలలో కూడా అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది సంబంధాల మొత్తాన్ని కూడా మరలా రీసెట్ చేసేటటువంటి దశగా ఉండబోతుంది. నిజమైనటువంటి బంధాలు బలపడతాయి. బలహీనమైనటువంటి బంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. దంపతులు ఇద్దరూ కలిసి శివాలయంలో దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారికి మొత్తం మీద 10 రోజులు కనుక చూసినట్లయితే భావోద్వేగ పరీక్షలతో కూడినటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. అంటే అన్ని విషయాల్లో కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి కాలం అని చెప్పాలి. ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలకు సమస్యలకు సమాధానం దొరికేటటువంటి కాలంగా ఉంటుంది. అంటే విశ్వమంతా కూడా మీ జీవితాన్ని మెల్లగా కొత్త దారిలోకి తీసుకెళ్తుంది అని చెప్పాలి. మీరు గతంలో వదిలేసినటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.